ఈరోజు 42వ వార్డు ముఖ్య అతిథి ఆకిరెడ్డి జగదీష్ గారి సారథ్యంలో ఇస్తున్నారు ఒకటి రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు వారితోనే ఉంటారు. వారి సేవలు మరి ఇంకా అనుమతి నిరంతరం కృష్ణగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ టీఎండీసీలో సేవ చేశారు. అంతేకాకుండా 42వ వార్డులో కూడా పార్టీకి ఎంతో సేవ చేస్తూ పంపించండి మీకు అన్ని పదం శ్రీనివాసరావు పైడివాడ. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక సంపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దే రోజు ఈరోజు. ఎందుకంటే ఆ రోజు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే దినం ఈ దినం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మహా పండుగ రాష్ట్రంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆయనకున్నే సినీ గ్రామాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేను ఏదైనా చెయ్యాలని కంకణం కట్టుకొని ఆ రోజు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా గెలిపించి ఆంధ్రప్రదేశ్కి మరొక మలుపు రాయిగా గెలుపొందిన శ్రీ నందమూరి తారక రామారావు గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆ రోజు ఎన్నో పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎంతో అనాశకాలకి దారి తీస్తున్న రోజుల్లో నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఏదైనా చేయాలని ఆ రోజున ఆయనకి ఎన్నో సుఖాలు తీసుకొని మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన కోసం ఆయన ఎండలో తిరిగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే హైదరాబాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక మలుపురాయిగా మారిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కలుపుతున్న కంకణం. ఎందుకంటే ఆ రోజు సినీ పరిశ్రమ అంతా కూడా మద్రాసు నుండి హైదరాబాద్ తీసుకొచ్చి, అదే కాకుండా సినీ పరిశ్రమే కాకుండా ఎన్నో ఇండస్ట్రీల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తీసుకొస్తే దానికి ధీటుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎంతోమంది ఎన్నిపోటు గెలిస్తే దానికి నేనున్నానని వెన్ను తిరిగిన మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందుండి తెలుగుదేశం పార్టీకి పునఃప్రాప్తి ప్రసాదించి ఎన్నో కష్టాలు అధిగమించి ఈ తెలుగుదేశం పార్టీని మళ్ళీ తిరగలేని పార్టీగా ఈ రోజు వరకు నడిపిస్తున్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారో, రాష్ట్రం విడిపోతేప్పుడు ఎన్ని మాటలు పడ్డారో, అయినా సరే నా ప్రజల కోసం, నా పార్టీ కోసం నేనున్నానని ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందు బాటలో నడిపిస్తున్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తాతకి తండ్రికి తనయుడిగా ఒక తెలుగు దేశ పార్టీకి ఒక సైనికుడిగా ఒక యువకాలంతో ముందుకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని బంగారు బాటలో నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ బాబు గారు తాతల నుంచి తండ్రి నుంచి నాయకుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎదగడం గొప్పతనం. ఎందుకంటే ఎన్నో దేశాలు తిరిగి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు తీసుకొచ్చి ముంబై, బెంగళూరుకి ధీటుగా మన ఆంధ్రప్రదేశ్ని, హైదరాబాద్ ధీటుగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ఒక కంకణం కట్టుకుని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు దానికి నేనున్నాను, నా తెలుగు ప్రజలకు ఏదైనా చేయాలని ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ వెన్నుదండుండి ఈరోజు ఆంధ్ర ప్రజలకి ముందు నడిపిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా మన తెలుగు ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఇందిరాగాంధీ ఎంత భయపడిందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మన దేశ ప్రధాని మోడీ గారు అంత ఆనందంతో సహసహకారాలు అందిస్తూ అంత ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి, నేనున్నాను, మీ ఆంధ్రప్రదేశ్కి నేను ఏది కావాలన్నా ఇస్తానని ముందు బాటలో నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో సౌకర్యంగా ప్రసాదించిన శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య, వైద్య, తిండి గిట్లా ఉండాలన్న దీంతో ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు ఉపాధి అవకాశం కావాలని ఎంతో కృషి చేసిన మన నాయకులకి ఫలితంగా మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీని మళ్ళీ 2029లో
జెండా ఎగరేసి మనందరం కూడా కలిసికట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తామని ఈరోజు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మా కమిటీ తరఫున దీనికి సభా అధ్యక్షులు వార్డు అధ్యక్షులు శ్రీ కన్నం వెంకటరమణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ముఖ్య రామకృష్ణ గారు, అలాగే జిల్లా స్పోక్ పర్సన్ పిలక శ్రీదేవి గారు, అలాగే మా సీనియర్ నాయకులు ముప్పాల కృష్ణ గారు, ఎమ్మెల్యే రావు గారు, గణేష్ గుడి టెంపుల్ చైర్మన్ దువి కాళీప్రసాద్ గారు, అలాగే మా కమిటీ మెంబర్లు, మా ఆడపడుచులు అందరం కూడా ఈరోజు 42లో ఈ ఆవిర్భావ దినోత్సవం పండుగ జరుపుకోవడం జరుగుతుంది.